ఆసిఫ్ రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేసిన కాలేజీ ఓనర్లు. 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలపై ఫోర్జరీ కేసులు నమోదు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాత సంతకాల మోసంతో దొరికిపోయిన దొంగలు. 60 కాలేజీల ఫైర్ ఎన్ఓసీలపై ఇప్పుడు అనుమానాలు. తప్పు చేసిన కాలేజీల గుర్తింపు రద్దుకు హైడ్రా సిఫార్సులు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరాము. హైదరాబాద్ నగరంలో చెరువులు, ప్రభుత్వ జాగాలను కాపాడుతున్న హైడ్రా పేరిట ఒక పెద్ద స్కామ్ బయటపడింది. ఇంటర్ బోర్డు గుర్తింపు కోసం డైరెక్ట్గా హైదరాబాద్ రంగనాథ్ మాజీ ఫైర్ డీజీ నాగిరెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్ఓసీలు తయారు చేస్తున్న ముచ్చట జనాన్ని పరేషాన్ చేస్తుంది. నగరంలోని 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఈ దగాకోర్ పనికి పాల్పడినట్లు అధికారులు పక్కా ఆధారాలతో గుర్తించారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతూ నకిలీ పత్రాలు సమర్పించిన ఆ కాలేజీల వివరాలు, వారి గుట్టు ఎట్లా రట్టయిందో, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో కబ్జాకోర్ల గుండెల్లో నిద్రపోతున్న హైడ్రా సంస్థకు నగర వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఇదే గుర్తింపును వాడుకొని కొందరు బడవేగన్లు ఏకంగా కమిషనర్ రంగనాథ్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు. అసలు ప్రైవేట్ జూనియర్ కాలేజీలు తమకు బోర్డు గుర్తింపు రావడానికి అగ్నిమాపక శాఖ ఇచ్చే ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీలు అవసరం. అయితే భవనాలు భద్రతా నిబంధనల ప్రకారం లేవు. దీంతో షార్ట్కట్ దారి వెతికే కాలేజీ ఓనర్లు ఏకంగా కమిషనర్ పేరుతో నకిలీ ఎన్ఓసీలు తయారు చేసుకున్నారు. వాటిని బోర్డుకు సమర్పించడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఆ పత్రాలను చూస్తుంటే అసలు ఫోర్జరీ కథ బయటపడ్డది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు. ఈ విషయంలో లేక్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఎంత గొప్ప దొంగ అయినా ఎన్నడో ఒక జాగల తప్పకుండా దొరుకుతాడనేసి పోలీసులు చెప్తా ఉంటారు. గీడ కూడా గదే జరిగింది. ఈ ఫోర్జరీ స్కామ్లో గసంటి ఓ తప్పు చేసి కాలేజీ యాజమాన్యాలు దొరికిపోయినాయి. గతంలో ఫైర్ డిపార్ట్మెంట్ డీజీగా పనిచేసిన నాగిరెడ్డి బదిలీ అయ్యి ఆర్టీసీ ఎండీగా పోయిండు. అయితే తన పాత పేరు సంతకాలతో నకిలీ ఎన్ఓసీలు తయారు చేసి బోర్డుకి ఇచ్చారు. ప్రస్తుతం ఆ పోస్టులో లేని నాగిరెడ్డి సంతకం ఎన్ఓసీల మీద ఉండడం అధికారులకు అనుమానం వచ్చి లోతుగా ఆరాధీశారు. దాంతో బర్కత్పురాలో హైందవ, ఎన్ఆర్ నగర్లోని రెసొనెన్స్, మెహదీపట్నంలోని ప్రియాంక, విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్, చంద్రాయన్గుట్టలోని శ్రీ చైతన్య, చికట్పల్లిలోని న్యూ ఎరా, శివరంపల్లిలోని షాహీన్, తెల్లాపూర్లోని వశిష్ఠ జూనియర్ కాలేజీలు ఈ అక్రమాలకు పాల్పడినట్లు స్పష్టంగా తెలిసిపోయింది. విద్యార్థుల భద్రతను పక్కకు పెట్టి అక్రమ మార్గంలో గుర్తింపు పొందాలని చూసిన ఈ 8 కాలేజీల మీద అధికారులు సీరియస్గా ఉన్నారు. ఫోర్జరీకి పాల్పడిన కాలేజీల గుర్తింపును తక్షణమే రద్దు చేయాలని హైడ్రా అధికారులు ఇంటర్ బోర్డుకు సిఫార్సు చేశారు. అంతేకాకుండా నగరంలో ఉన్న మరికొన్ని కాలేజీలపై కూడా అనుమానాలు ఉండడంతో సుమారు 60కి పైగా జూనియర్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసీల పత్రాలను అధికారులు భూతద్దం పెట్టి చెక్ చేస్తారు. ఈ తనిఖీలలో మరిన్ని నకిలీ సర్టిఫికెట్లు బయటపడే అవకాశం ఉన్నదని, తప్పు చేసిన కాలేజీలన్నింటినీ క్రిమినల్ కేసులు పెడతామని అధికారులు హెచ్చరిస్తున్నారు. బోర్డు గుర్తింపు రద్దయితే తమ చదువులు ఏమైపోతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడతారు. పైసల కోసం విద్యార్థుల ప్రాణాలతో ఆడుకునే గిసొంటి కాలేజీల మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. రూల్స్ ప్రకారం అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర ద్వారాలు లేని భవనాల్లో కాలేజీలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. కేవలం కాలేజీల యాజమాన్యాల మీదనే కాకుండా గిసొంటి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన ఏజెంట్ల ముఠాల వెనుక ఉన్న పెద్దలను కూడా పట్టుకోవాలని కోరుతున్నారు. ఈ సంచలన ఫోర్జరీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దగాకోర్లకు శిక్ష పడేలా చేస్తామని, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో గిసొంటి నకిలీ దందాలు జరగకుండా సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.